మనం న్యూస్లో తరచూ ప్రెసిడెంట్ దగ్గరికి ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి అడ్మినిస్ట్రేషన్ గురించి డిస్కస్ చేయటం, అదేవిధంగా గవర్నర్ దగ్గరికి చీఫ్ మినిస్టర్ వెళ్ళి అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలు చెప్తుండటం చూస్తూ ఉంటాం. అసలు ఈ కమ్యూనికేషన్కి ఏమైనా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఉందా? ఉంటే అసలు ఆ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఏంటి అని ప్రశ్నిస్తే మన కాన్స్టిట్యూషన్లో 2 ఆర్టికల్స్ ఉన్నాయి. ఒకటి ఆర్టికల్ 78, రెండోది ఆర్టికల్ 167. 78 ప్రకారం ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ దగ్గరికి రెగ్యులర్గా వెళ్ళి ఎప్పటికప్పుడు గవర్నెన్స్ అంశాలు, అడ్మినిస్ట్రేషన్ అఫైర్స్ గురించి చెప్తూ ఉండాలి. అదేవిధంగా 167 ప్రకారం సీఎం గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలి. అసలు ఈ 78 ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఆర్టికల్ 78 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్, ఆర్టికల్ 78 of the Constitution of India provides, it shall be the duty of the Prime Minister, shall ante compulsory, it shall be the duty of the Prime Minister to communicate to the President all the decisions of the Council of Ministers relating to the administration of affairs. It shall be the duty of the Prime Minister to communicate to the President all the decisions of the Council of Ministers relating to the administration of affairs and proposals of legislation. ఏదైతే కొత్త చట్టాలు చేయాలనుకుంటున్నారో, అడ్మినిస్ట్రేషన్ అఫైర్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న నిర్ణయాలు ప్రెసిడెంట్కి కమ్యూనికేట్ చేయాల్సిన బాధ్యత ప్రైమ్ మినిస్టర్కి ఉంది. అదేవిధంగా ఇట్ షెల్ బి ద డ్యూటీ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ టు ఫర్నిష్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద అఫైర్స్ ఆఫ్ ద యూనియన్ అండ్ ప్రపోజల్స్ ఆఫ్ ద లెజిస్లేషన్ యాజ్ ద ప్రెసిడెంట్ మే కాల్ ఫర్. ఒక ప్రెసిడెంట్ ఏదైనా ఒక క్వశ్చన్ అడిగితే లేదా ఒక ఇంటిమేషన్ కావాలని అడిగితే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయాలు కానీ, లేకపోతే లెజిస్లేటివ్ ప్రపోజల్స్ కానీ, లేకపోతే ఇతర కమ్యూనికేషన్ కానీ, అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించిన ఇలాంటివి ప్రెసిడెంట్ అడిగితే ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్కి తెలియజెప్పాలి. అదేవిధంగా ఏదైనా ఒక కమ్యూనికేషన్ ఇఫ్ ద ప్రెసిడెంట్ సో రిక్వైర్స్, ప్రెసిడెంట్ కనుక అడిగితే ఏదైనా ఒక డెసిషన్ ఒక మినిస్టర్ కనుక తీసుకుని అది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ముందు పెట్టకపోతే ప్రెసిడెంట్ ఖచ్చితంగా ఆ డెసిషన్ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ముందు పెట్టి నిర్ణయం తీసుకోమని కూడా చెప్పచ్చు. సో ఇవన్నీ కూడా ప్రెసిడెంట్కి పవర్స్ ఉన్నాయి. ఆర్టికల్ 78 ప్రకారం ప్రైమ్ మినిస్టర్స్ డ్యూటీ ఇది. ప్రెసిడెంట్కి రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండటం, ప్రపోజల్స్ ఆఫ్ లెజిస్లేషన్ గురించి, అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ గురించి. అదేవిధంగా మన కాన్స్టిట్యూషన్లో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ఆర్టికల్ 75 ప్రకారం ఒక నిర్ణయం ఒక మినిస్టర్ తీసుకుని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి అది వాళ్ళ ముందు ఉంచకపోతే ప్రెసిడెంట్ కోరొచ్చు ఆ నిర్ణయాన్ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ముందు పెట్టండి అని. అది 78. సేమ్ ప్రొవిజన్స్ 167లో కూడా ఉన్నాయి. ఈ 78, 167 చదువుకోవాలి. అసలు ఈ 78లో ఒక సందర్భం చాలా పెద్దగా వచ్చిందనమాట. 1987లో జ్ఞాని జైల్ సింగ్ ఇండియాకి ప్రెసిడెంట్. ఆ టైంలో బోఫోర్స్ స్కామ్ అని చెప్పి ఒక స్కాండల్ జరిగింది. దాని మీద రాజీవ్ గాంధీ ప్రభుత్వం పైన ఎలిగేషన్ ఉంది. ప్రెసిడెంట్ అప్పుడు రాజీవ్ గాంధీ వచ్చి ఈ విషయాన్ని ఇంటిమేట్ చేయాలని కోరుకున్నారు. అండ్ ప్రెసిడెంట్ ఆ దిశగా రాజీవ్ గాంధీ గవర్నమెంట్కి లెటర్ కూడా రాశారు, నాకు వచ్చి చెప్పండి అని. కానీ గవర్నమెంట్ ప్రెసిడెంట్తో కమ్యూనికేట్ చేయలేదు, రాజీవ్ గాంధీ వెళ్ళలేదు, ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడలేదు. దాంతో ప్రెసిడెంట్ అంట రాజ్యాంగ నిపుణులను పిలిచారంట. ఆర్టికల్ 78 ప్రకారం గవర్నమెంట్ని బర్తరఫ్ చేసే అధికారం ఉందా అని చెప్పి. సో అలా చేయలేదు. కానీ ఆయన ప్రెసిడెంట్కి ఈ పవర్ అయితే ఉంది, గవర్నమెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ కోరొచ్చు. అలానే గవర్నర్ కూడా గవర్నమెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ కోరొచ్చు, సీఎం దగ్గర నుంచి. గవర్నమెంట్ అంటే ఇక్కడ సీఎం, అలానే ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ నుంచి ఇన్ఫర్మేషన్ కోరొచ్చు అనమాట. ఆర్టికల్ 78, ఆర్టికల్ 167 పూర్తి స్థాయిలో చదువుకోండి.